శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరా. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. 2024 సంవత్సరం మనకి 27 నక్షత్రాలు. ఈ 27 నక్షత్రాల వారికి వీళ్ళకి 2024 సంవత్సరం ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, అలాగే వీళ్ళకి వృత్తి ఉద్యోగాల పరంగా ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని తెలుసుకుంటే మనకి భరణీ నక్షత్రం, భరణి 1, 2, 3, 4 పాదాలకు కూడా మనకి మేషరాశిలోకి వస్తాయి. భరణీ నక్షత్రానికి అధిపతి వచ్చి శుక్రుడు. ఈ యొక్క శుక్రుడు భరణీ నక్షత్రం వాళ్ళకి ఈ 2004 సంవత్సరం ఎలా ఉండబోతోందని కానీ చూసుకుంటే వీళ్ళకి ఏ పని చేసినా కూడా వీళ్ళకి కలిసి రావడం అనేది జరుగుతుంది. అలాగే ముఖ్యంగా చూసుకున్నప్పుడు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి అనుకూలతగా ఉంటుంది, మంచి ఉత్తీర్ణత సాధించడం అనేది జరుగుతుంది. అలాగే మీ చదువులో కావచ్చు, లేకపోతే మీరు సాధించే ర్యాంకుల్లో, డిగ్రీల్లో కావచ్చు, మీ ఉన్నత స్థాయి మీ కుటుంబంలో ఉన్న వ్యక్తుల గౌరవాన్ని, సంతోషాన్ని కూడా పెంచడం అనేది జరుగుతుంది. అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగస్తులకి చిన్న చిన్న ఇబ్బందులు, లేకపోతే ఏదైనా పై అధికారుల వల్ల ఒత్తిళ్ళు కావచ్చు, లేకపోతే ఏదైనా సరే వర్క్ ప్రెషర్ కావచ్చు, లేకపోతే వర్క్ టైమింగ్స్ పెరగడం కావచ్చు, ఏవైనా సరే ఉద్యోగస్తులకు కాస్త అలసటగా అనిపించడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ఆర్థికపరమైన లావాదేవీల విషయానికి వస్తే మాత్రం కొంచెం వీళ్ళకి అనుకూలంగానే ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ముఖ్యంగా కానీ చూసుకున్నప్పుడు ఈ యొక్క ఎప్పుడైతే వీళ్ళకి కూడా గురువు మార్పు చెందడము, అలాగే ఇక్కడ వీళ్ళకి చూసుకున్నప్పుడు ఈ శుక్రుడు కానీ చూసుకున్నప్పుడు వీళ్ళకి ఈ శుక్రుడు సహజంగా లగ్జరీ లైఫ్కి, అంటే ఏదైనా సౌఖ్యవంతమైన జీవనానికి మనకి ఎక్కువగా కారకుడు కాబట్టి అలాంటి నా శుక్రుడు ఇక్కడ వీళ్ళకి ఈ యొక్క మార్చి మాసంలో మాత్రం ఎప్పుడైతే ఆయన ఉచ్చ స్థితిలోకి వస్తాడో అప్పటి నుంచి వీళ్ళకి చాలా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. తద్వారా వీళ్ళకి ధనలాభము, ఆరోగ్య వృద్ధి, గత కొంతకాలంగా ఏవైనా ఇంట్లో చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్న అవి తొలగడము, ఆకస్మిక ధనలాభము, ఇలాంటివన్నీ కూడా కలగడం అనేది జరుగుతుంది. అలాగే జీవిత భాగస్వామి విషయాల్లో మంచి అన్యోన్యత, ఒకరినొకరు అర్థం చేసుకుని ఒకే పని మీద ముందుకు వెళ్ళడం, ఆ పనులు దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం అనేది కలుగుతుంది. అలాగే మరియు వీళ్ళకి ఎప్పుడైతే శుక్రుడు కూడా మళ్ళీ తన స్వక్షేత్రంలోకి మారుతాడో అప్పుడు కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. ఈ 2024 సంవత్సరంలో ఈ యొక్క భరణీ నక్షత్రం వాళ్ళు ఇంటికి సంబంధించి కావచ్చు, వాళ్ళు వ్యక్తిగతంగా కావచ్చు, ఏదైనా విలువైన వస్తువులు కొనుగోలు చేయడం, ఆదాయ మార్గాలు పెరగడం, లేదా ఒకరికి ఏదైనా ఉద్యోగం లభించడము, ఇలాంటి శుభవార్తలు వినడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి వ్యాపారంలో కూడా మంచి లాభాలు గణిస్తారు. ఇంట్లో వీళ్ళకి ఆనందకరమైన వాతావరణం, మనస్సు ఏదైతే వీళ్ళు ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని కోరుకుంటుందో, లేకపోతే వీళ్ళకి నచ్చిన పనులు ఇంట్లో ఎక్కువగా చేయడం, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ వీళ్ళకి కలుగుతూ ఉంటాయి. అయితే వీళ్ళకి గత కొంతకాలంగా ఏవైనా ఇల్లు మారాలన్నా, లేదా ఇల్లు కొనుగోలు చేయాలన్నా, ఇలాంటివి ఏవైనా ఆలోచనలు ఉంటే వాటికి సంబంధించిన విషయాలు కూడా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అలాగే ఇంట్లో వివాహం కానీ స్త్రీ పురుషులు ఎవరైనా ఉంటే వాళ్ళు శుభవార్తలు వినడం అనేది జరుగుతుంది. నిరుద్యోగుల పరంగా చూస్తే వీళ్ళకి ఉద్యోగ భృతి, అలాగే ఆర్థికపరమైన విషయాల్లో కూడా అనుకూలంగా ఉండడము, ఇలాంటివన్నీ కూడా కాస్త జరుగుతాయి. అయితే కాస్త వీళ్ళకి ఈ యొక్క భరణీ నక్షత్రం వాళ్ళకి మే మాసం వరకు కూడా కొంచెం ఖర్చులు అధికంగా ఉండడం అనేది ఉంటాయి. కాబట్టి ఈ ఖర్చుల విషయాల్లో కాస్త జాగ్రత్త వహించండి. అలాగే విద్యార్థులు వాళ్ళు ఏదైతే ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్నారో, లేదా ఎక్కడైనా విదేశీ విద్య, దూర విద్య ఇలాంటి వాటి కోసం కానీ, వాటి రుణాల కోసం కావచ్చు, వీటి కోసమైనా సరే అవన్నీ కూడా సఫలీకృతం అవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నప్పుడు నూతన వాహనాలు కొనుగోలు చేయడం అనేది కూడా జరుగుతుంది. సాధ్యమైనంత వరకు ఏవైనా ఆస్తి తగాదాలు కావచ్చు, లేకపోతే భార్యాభర్తల విషయాల్లో కావచ్చు, ఏమైనా కోర్టు వరకు వెళ్ళిన వ్యవహారాలు ఏమైనా ఉంటే కూడా అవన్నీ రాజీ పడడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఎక్కడైనా ప్రయాణాలు చేసేటప్పుడు తెలియని వారికి ఎక్కడైనా పరిచయం అయినప్పుడు మాత్రం విలువైన వస్తువుల విషయాల్లో మాత్రం కాస్త ఈ భరణీ నక్షత్రం వాళ్ళు జాగ్రత్త వహించుకుంటే సరిపోతుంది. ప్రతి పనిని కూడా చాలా పట్టుదలతో ముందుకు తీసుకెళ్ళి ముందుకు సాగించడం అనేది జరుగుతుంది. అయితే ఈ యొక్క భరణీ నక్షత్రం వాళ్ళకి ఈ శుక్రుడు ఎప్పుడైతే స్వక్షేత్రాల్లో, నృత్యక్షేత్రాల్లో ఉన్నప్పుడు సంచరిస్తాడో
అప్పుడు ఇంకా మరింత అనుకూలమైన ఫలితాలు ఈ 2024 సంవత్సరంలో ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి కానీ చూసుకున్నప్పుడు ఈ యొక్క రాశి వాళ్ళకి కానీ చూసుకుంటే ఇక్కడ మనకి ఈ శుక్రుడు తన ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు మాత్రం, అంటే మార్చి ఏప్రిల్ నెలలో మాత్రం ఇది ఏదైనా శుభ కార్యక్రమాలు అనుకున్నా, లేకపోతే ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలు అనుకున్నా కూడా మరింత సఫలీకృతం అవ్వడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి చేసే విదేశీయానం ప్రయాణాలు అవన్నీ కూడా వీళ్ళకి కలిసి రావడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రయాణాల్లో శారీరక అలసట అనేది మాత్రం తప్పనిసరిగా ఉండడం అనేది జరుగుతుంది. స్త్రీలు ఈ భరణి నక్షత్రంలో ఉన్నవాళ్ళు వాళ్ళకి సంతోషకరమైన వాతావరణం అనేది చోటు చేసుకోవడం అనేది జరుగుతుంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతి నిత్యము కూడా ఈ యొక్క 2024 సంవత్సరంలో భరణి నక్షత్రం వాళ్ళు లక్ష్మీ ఆరాధన ఎక్కువగా చేయడం, అమ్మవారిని తెల్లటి పూలతో ఆరాధన చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు.